Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller, KV Narayan Ravasi, English JPA School, Vilpchalla, Muslim Mandal, Eluru district. Today's story is Simon and the Bird. Once upon a time, Simon saw a bird caught in a net spread by some boys. The bird was crying for help. Simon freed it and the bird flew away. A few days later, Simon was eating under a tree. Suddenly, the same bird swooped at his foot and took it away. Simon jumped up to snatch his foot back, but lost his balance and fell down. He was angry at the unthankful bird. However, he saw a poisonous snake crawling down the tree and understood that the snake could have bitten him. The bird had saved his life. Okay, the moral is don't misjudge people's intentions. Don't misjudge people's intentions. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు సైమన్ అనే కుర్రవాడు ఆ, అలా వెళ్తూ వెళ్తూ చూశాడు. ఏంటి అని అంటే ఒక చెట్టు దగ్గర ఒక పక్షి ఒక వలలో చిక్కుకుపోయింది. ఎవరో పిల్లలు వల వేశారనమాట. అయితే అది ఏడుస్తుంది, నన్ను విడుదల చెయ్యి, నన్ను విడిపించు అని. వెంటనే అతను దాన్ని విడిపించాడు. అది చక్కగా ఎగిరిపోయింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ సైమన్ ఏం చేశాడంటే అదే చెట్టు కింద కూర్చొని ఏదో జాంకాయ ఏదో కాయ దొరికితే తింటూ కూర్చున్నాడు. ఇంతలో అదే పక్షి మళ్ళీ ఎగురుకుంటూ వచ్చి తను తినే పదార్థం మీద వాలి ఆ పదార్థాన్ని లాక్కుని ఎగిరిపోయింది. ఇతను బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుని ఆ ఊపుకి ఏం చేశాడంటే పడిపోయాడు. చూసేసరికి ఆ పక్షి మీద కోపం వచ్చింది. ఏంటి బుద్ధి లేని పక్షి, దీనికి సహాయం చేస్తే నా ఆహారమే తీసుకుని పోతుంది, నాకు ఎంత ద్రోహం చేసిందని తిట్టుకున్నాడు మనసులో. కానీ అతను ఇటు తిరిగి చూసేసరికి పక్కనే ఒక పాము నడుచుకుంటూ వెళ్ళిపోతూ కనిపించింది. అది ఆ పక్షి అలా చేసి ఉండకపోతే ఆ పాము ఇతన్ని కాటేసి ఉండేది. ఆ పక్షి ఇతని ప్రాణాలు కాపాడింది అని అర్థం చేసుకోగలిగాడు అనమాట. అంటే మనం ఏంటి ఈ కథలో నీతి ఏంటి అని అంటే ఎదుట వారి యొక్క ప్రవర్తనని, వారి యొక్క మనోభావాలని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒక్కోసారి వాళ్ళు మనకి కష్టం కలిగించి మనకి మంచి జరగాలని చూస్తారు. కష్టాన్ని కలిగించినప్పటికీ అది మంచిగా మారుతుందన్నమాట. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అలాగే మరలా మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.